ప్రత్యేకించి మన యువతకి గ్రూప్ 1 ఉద్యోగాలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం, తెలుగు మీడియంలో ఉర్దూ మీడియంలో రాస్తున్నటువంటి వాళ్లకు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం. అదేవిధంగా ఎప్పుడు ఎవరు ఉద్యోగాలు అడిగినా కూడా ఉట్టి గ్రూప్సే అన్నట్టు మభ్య పెడతా ఉన్నారు. కానీ వాస్తవానికి పోలీసులలో నియామకాలే జరుగుతలేవు, మొత్తం ఖాళీగా ఉన్నాయి. జేఎల్లు, డిఎల్లు, ఏఈలు వీళ్ళది మాట్లాడతలేరు. అసలు హెల్త్ సెక్టార్స్లో ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళని తీసుకుంటలేరు. యూనివర్సిటీలలో ఇంతవరకు పర్మనెంట్ స్టాఫ్ లేరు, టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు. గ్రామ కార్యదర్శులు లేరు, రెవెన్యూ సిబ్బంది లేరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కొరత ఉన్నది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొరత ఉన్నది. ఉన్నటువంటి ఉద్యోగుల మీదనేమో అడిషనల్ బర్డెన్. అంటే ఒక అంగన్వాడీ టీచర్ ఉంటే ఎంత దారుణం అంటే, మీరు ప్రెస్ మిత్రులందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి. అంగన్వాడీ టీచర్ ఉంటే 2 యాప్లు మెయింటైన్ చేయాలి, ఆమె ఒక 10 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి. 2 యాప్లు, ఒక 10 రిజిస్టర్లు ఒక అంగన్వాడీ టీచర్ మెయింటైన్ చేస్తే ఆమె హెల్పరు, టీచరు గర్భిణీ స్త్రీలను ఏడా చూసుకోవాలి, పిల్లల్ని ఏడా చూసుకోవాలి. మరి ఆ పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉన్నది. ఉన్న ఉద్యోగులను బర్డెన్ చేస్తున్నాం. టీచర్ల పరిస్థితి కూడా అట్లే ఉంది. ఈ యాప్ నింపు, ఆ యాప్ నింపు, వాళ్ళని పాఠాలు అయితే చెప్పనిస్తలేము మనం, అవన్నీ చేస్తున్నాం. కొత్త నియామకాలు చేస్తలేము. గురుకులాలలో గెస్ట్ ఫ్యాకల్టీస్ లేవు, హాస్టల్ వార్డెన్స్ లేరు, ఆర్ఎండ్బి నియామకాలు లేవు, ఆర్టీఐలో లేదు.